వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉన్న సర్పవరం అనే గ్రామంలో పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం ఇంద్రాద్రి దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణుమాయ గురించి ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరి వల్ల కాదనే నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా అనుక్షణం విష్ణునామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని చెప్పాడు. ఈ సంగతి విష్ణుమూర్తికి తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్ళాడు. సంధ్యావందనం సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు. ఆ నీటిలో మునిగి లేచేసరికి నారదుడు స్త్రీగా మారిపోయినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. గట్టున పెట్టిన మహతి కాని కమండలం గాని కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. నారదుడిగా సర్వశక్తులు కోల్పోయి గతం మర్చిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి పిఠాపురం పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజు శత్రురాజుల చేతిలో హతమయ్యాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవిల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుండి పండును కోయడానికి ప్రయత్నిస్తూ అది అందక ఇబ్బంది పడసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి అక్కడున్న దగ్గరలోనే కొలనులో స్నానం చేసి వస్తేనే కాని ఆ పండు అందదని చెప్పాడు. దాంతో నారద స్త్రీ కొలనులోకి వంగి ఓ చెట్టు కొమ్మని పట్టుకొని నీళ్లల్లోకి దిగి ఒక్కసారి మునిగాడు. స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చినప్పటికీ కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతులు గాజులు మాత్రం అలానే ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతూ వడ్డీకి వచ్చిన నారదుడు ఇదంతా విష్ణుమాయే అని అర్థమైంది. దాంతో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రదేశంలో కొలువుదీరవలసిందిగా నారదుడు కోరడం వలన భావనారాయణ స్వామివారిగా ఇక్కడ వెలిశారు. ఆ తరువాత రాజలక్ష్మి అమ్మవారిని స్వామివారి ఎదురుగా ప్రతిష్ఠించారు. సర్పాలు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రాంతానికి సర్పవరం అనే పేరు వచ్చిందని అంటారు. మరొక కథనం ప్రకారం కశ్యప మహర్షి భార్య కద్రువ 1000 మంది పాముల కుమారులను జన్మనిచ్చింది. తన కుమారుల అవిధేయత కారణంగా భార్య వినతిని మోసం చేయాలనే కద్రువ ఉపాయం విఫలమైనప్పుడు ఆమె జనమేజయుడు అనే రాజు చేసే సర్పయాగం ద్వారా నశించమని వారిని శపించింది. కద్రువ యొక్క పవిత్రమైన కుమారులలో ఒకరైన అనంతుడు విష్ణువు రక్షణ పొందడానికి సర్పవరం వద్ద తపస్సు చేయడానికి ఎంచుకున్నాడు. అనంతం భక్తితో సంతోషించి విష్ణువు ప్రత్యక్షమై తన గౌరవంగా ఈ ప్రదేశానికి సర్పపురం అనే పేరు పెట్టినట్లు ప్రకటించాడు. విష్ణుమూర్తితో పాటు భార్య లక్ష్మి ఇక్కడ నివసిస్తామని, నారద మహర్షి చేత పవిత్రంగా ప్రతిష్ఠించబడతామని వాగ్దానం చేశారు. ఈ ఆలయంలో భావనారాయణ స్వామివారు కాలి వేళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చల్లగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉండడం, ఆలయ స్తంభాలు గజపాదం ఆకారంలో స్తంభాలు ఉండడం విశేషం. ఆలయంలో గర్భగుడి వెనక పైకప్పు చేప ఆకారంలో ఉంటుంది. దాన్ని తాకితే శుభం జరుగుతుందని భక్తులందరి నమ్మకం. ఈ ఆలయానికి సుమారు 5000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. 15వ శతాబ్దపు తెలుగు కవి శ్రీనాథ రచనలో కాశీఖండం, భీమేశ్వర పురాణం వంటి వాటిలో ఇది ప్రస్తావించబడింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం, రథోత్సవం ఎంతో ఘనంగా జరుగుతాయి. ప్రత్యేకమైన పూజలు, నిత్య పూజలు, దీపారాధనలు, వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ఎలాంటి కోరికలు కోరినా తప్పకుండా తీరతాయని భక్తులందరి నమ్మకం.
మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్యే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.